స్తోత్రం ప్రభా, మీకే స్తుతి స్తోత్ర ఆరాధన మహిమ ఘనత ప్రభావములు తండ్రి. నాయన ప్రభ మీకు స్తోత్రాలు తండ్రి. నాయన ఇంతవరకు ప్రభ మీ కృపలో భద్రపరిచిన దేవా మీకు స్తోత్రాలయ్యా. రాత్రి అంతా కాచి కాపాడి ప్రభ మీ కనికరము దయా కృపలో ప్రభ మమ్మల్ని ఉంచినందుకు ప్రభ మీకు స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభ సజీవులుగా ప్రభ మమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి ఘనపరచడానికి ప్రభ తండ్రి మమ్మల్ని ఉంచినందుకు ప్రభ మీకు స్తోత్రాలు తండ్రి. నేను ప్రభ ఆకాశం నుంచి ఎవరైనా ప్రార్థిస్తున్నారని ప్రభ చెవియొగ్గి ఆలకిస్తానంటున్న దేవుడు తండ్రి మీకు స్తోత్రాలయ్యా. ఒక్కొక్క బిడ్డ ప్రార్థనను ఆలకిస్తున్న దేవా మీకు స్తోత్రాలు తండ్రి. నేను ప్రభ మీకు స్తుతులు స్తోత్రాలు. మా ప్రాణాత్మ దేహాన్ని స్వాధీనపరచుకునండి, మా తలంపు ఊహ క్రియ వినికిడిని స్వాధీనపరచుకునండి, ఒక్కొక్క అవయవాన్ని స్వాధీనపరచుకునండి తండ్రి మీకు స్తోత్రాలయ్యా. ఈరోజు అంతటిలో ప్రభ మా అవయవాలు ప్రతి ఒక్కటి ప్రభ తండ్రి మీకోసం జీవించే విధంగా ప్రభా సహాయం దయచేయండి తండ్రి. మా ఆత్మలో ప్రభ మీరుండి నడిపించమని ప్రభ వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి మీకే స్తుతి స్తోత్ర ఆరాధన మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ సమస్త మానవాళిపైన మీ కృపను దయను కుమ్మరించమని అమ్మ మరియమత విజ్ఞాపన ప్రార్థనల సహాయం దయచేయమని, సకల దూతలారా పునీతులారా మా కోసం ప్రార్థన సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి ఘనపరచి బ్రతిమాలి అడిగి వినయముతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనము వెలుగు చీకటి అనే ఒక అంశం గురించి ధ్యానించుకుందామండి. ఎఫెసీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 6 నుంచి 14 వచనం వరకు. ఎవరును మిమ్ము వ్యర్థపు మాటలతో మోసపుచ్చకుండా చూచుకొనుడు. ఈ కారణము వలననే ఆయనకు అవిధేయులైన వారిపై దేవుని ఆగ్రహము వచ్చును. కనుక అట్టి వారితో ఏ సంబంధమును పెట్టుకొనకుడు. ఒకప్పుడు మీరును చీకటిలో ఉండిన వారే, కానీ దైవ ప్రజలైనప్పటి నుండి మీరు వెలుగులో ఉన్నారు. వెలుగునకు సంబంధించిన ప్రజల వలె మీరు జీవింపవలెను. ఏలైనా వెలుగే సమస్త విధములైన మంచితనము నీతి సత్యము అనువానియందు కనబడను. ప్రభువును ఆనందపరుచునది ఏదియో గ్రహించుటకు ప్రయత్నింపుడు. చీకటికి సంబంధించిన నిష్ప్రయోజనములగు పనులు చేయువారితో ఎట్టి సంబంధమును కలిగి ఉండరాదు. అంతేకాక వారిని కూడా వెలుగులోనికి తెండు. వారు రహస్యముగా చేయు పనులను గూర్చి మాట్లాడుటకు కూడా చాలా సిగ్గు కలుగుచున్నది. సమస్తమును వెలుగులోనికి తీసుకుని రాబడినప్పుడు అంతయు గోచరమగునట్లు చేయునది వెలుగే. కనుకనే నిద్రితుడా మేల్కొనుము, మృతులలో నుండి లెమ్ము, క్రీస్తుని పై ప్రకాశించును అని చెప్పబడినది. ప్రియులారా, వాక్యంలో మనం చూస్తే అవిధేయులైన వారిపై దేవుని కోపము రగులబోతుంది. మోసపోవద్దు, ఈ లోక సంబంధులతో స్నేహం చేయవద్దు, చెడ్డను చేయుటలో మీరు ముందు ఉండవద్దు. దేవుని భయము భక్తి లేని బిడ్డలపై దేవుని కోపము రగులుకుంటుంది కనుక వారితో కలిసి ఉండవద్దు అని దేవాది దేవుడు మనల్ని ఈరోజు హెచ్చరిస్తున్నారండి. మీరు తీర్పునకు గురి కావద్దు అంటున్నారు దేవాది దేవుడు. దేవుని బిడ్డలంగా ఉన్న మనము పాపం చేస్తే దేవుడు మనల్ని శిక్షిస్తాడు, గద్దిస్తాడు. దావీదు జీవితాన్ని మనం చూస్తే దావీదు పాపంలో పడిపోయినప్పుడు దేవాది దేవుడు దావీదుని కఠినంగా శిక్షించి సరిచేశాడు. దావీదు దాన్ని సంతోషంతో అంగీకరించి దేవుని వైపు తిరిగి ప్రార్థించగలిగాడు. 1 కొరింథీ 11వ అధ్యాయము 31-32 వచనం చూస్తే, మొదటనే మనము ఆత్మ పరిశీలనము కావించుకొనినచో మనము దేవుని తీర్పునకు గురికాము. కానీ లోకముతో పాటు మనమును తీర్పు పొందుటకై మనము ప్రభువుచే తీర్పు చెప్పబడి శిక్షింపబడుచుంటిమి. వాక్యంలో మనం చూస్తే దేవాది దేవుడు అంటున్నారు, మనకు మనమే విమర్శ చేసుకుంటే తీర్పు పొందము అని వాక్యం సెలవిస్తుంది. మనము లోకస్తులతో పాటు పాపము చేసి తప్పించుకోవాలని చూస్తే నీకు శిక్ష విధించబడుతుంది. యేసయ్యను నమ్ముకున్న బిడ్డలకు తీర్పు దినాన శిక్ష కలుగకూడదు. రక్షింపబడని వారికి శిక్ష తప్పదు. దేవుని బిడ్డలమైన మనము దేవాది దేవుడు శిక్ష విధిస్తే మనము మంచి మనస్సు కలిగి కృతజ్ఞతతో ఒప్పుకోవాలండి. అది దేవుని ఎరుగని బిడ్డల
ఎరిగిన బిడ్డల లక్షణము. దేవుని ఎరగని బిడ్డలు ఒప్పుకోరు, కానీ ఎరిగిన బిడ్డలు ఖచ్చితంగా విధేయత కలిగి ఒప్పుకోవాలి. దేవుడు ఇప్పుడు మనల్ని శిక్షిస్తే శిక్షించనివ్వాలి, లేదంటే భయంకరమైన పరిస్థితుల్లోనికి మనము వెళ్ళిపోతాము. దేవుని శిక్షను ఒప్పుకోకపోతే అలాంటి వారు చెడ్డవారే కానీ మంచివారు కారు అని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో అపవాది పిల్లలను దేవుడు ఇప్పుడు శిక్షించడు. ఎందుకంటే వాళ్ళు నేనైతే మీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, వాళ్ళైతే ఎక్కడ పడతారో తెలియదు అని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఇప్పుడు దేవుడు వాళ్ళని శిక్షకు గురి చేయడు. వాళ్లకు అంత్యదినము ఉండనే ఉన్నది. అంత్యదినం రోజున వాళ్ళు రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు అని వాక్యం సెలవిస్తుంది. మనము ఇప్పుడు వెలుగులో ఉన్నాము, ముందు మనము కూడా చీకటిలోనే ఉన్న వాళ్ళము, కానీ ఇప్పుడు క్రీస్తు వెలుగు మనలో ప్రకాశిస్తుంది. కాబట్టి మంచితనము, నీతి, సత్యము అనే వాటికి కలిగి వెలుగు సంబంధులుగా జీవించాలి. దేవునికి ఇష్టమైనదేది అని దానినే చేస్తాము అని మనము నిర్ణయం తీసుకోవాలి. విశ్వాసులుగా ఉన్న మనము మన ముందు స్థితి ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ముందు మనము చీకటి, ఇప్పుడు వెలుగు, అది మన సాక్ష్యంగా ఉండాలి. ముందు మనము చీకటిలో ఉండడం కాదు, మనమే చీకటి. అది ఎంత ఘోరమైనదో ఊహించలేము. ఇప్పుడు మనము దేవుని యందు వెలుగై ఉన్నాము. యేసయ్య లోకానికి వెలుగు. ఆ వెలుగు మనలో నివసిస్తున్నప్పుడు మంచితనము, నీతి, సత్యము అనే ఆత్మ పంట పండుతుందండి. ఇవి వెలుగు ఫలాలు. దీనిని బట్టి దేవుని బిడ్డలు మనము పరీక్షించుకోగలగాలి. దేవుని చిత్తంలో ఉన్నామా లేదా అనేది ఇది స్వంతగా పరీక్ష. ఈ పరీక్ష చేసుకోవడమే దేవునికి ప్రీతిగా జీవించడము. 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, ఆయన వెలుగునందున్నట్లే మనమును వెలుగులోనికి జీవించినచో మనము అన్యోన్య సహవాసము కలవారమగుదుము. ఆయన పుత్రుడగు యేసు రక్తము మనలను పాపములన్నింటి నుండి శుద్ధి చేయును. ఆయన రక్తమే మన పాపములన్నిటి నుంచి శుద్ధి చేస్తుందని వాక్యం సెలవిస్తుంది. యేసయ్య వెలుగులో నడిచిన ప్రకారము మనము కూడా వెలుగులో నడవాలి. మంచితనము, నీతి, సత్యము కలిగి జీవించడమే వెలుగులో నడవడము. ప్రతిరోజు మనలో వెలుగు కనిపిస్తూనే ఉండాలి. నిరుపయోగమైన అంధకార క్రియలలో మనము జీవించకూడదని వాక్యం సెలవిస్తుంది. సహజంగా వెలుగు చీకటికి అస్సలు పొత్తుండదండి. దేవుని బిడ్డలు అంధకార క్రియలలో జీవించకూడదు. అంధకార క్రియలు చేసేవారి క్రియలు వారి చీకటిలో చేసేవి చెప్పడానికే సిగ్గు అనిపిస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. వాటి పేరు ఎత్తడం కూడా మనకు అసహ్యం అనిపిస్తుంది. మనము బుద్ధిమంతులము అని కాదు, కానీ మనలో వెలుగు చీకటికి తీర్పు తీరుస్తుంది. చీకటి దాని ఉంచిన దాన్ని వెలుగు బట్టబయలు చేస్తుందని వాక్యం సెలవిస్తుంది. మనము మంచి మాటలు చెప్పినంత మాత్రాన చీకటి పారిపోదండి. వెలుగు వచ్చినప్పుడు మాత్రమే చీకటి కనిపించకుండా పోతుంది. దేవుని వాక్యం అనే వెలుగులో అన్ని చీకటి పనులు కళ్ళ ముందుకు వస్తాయి. వాక్యాన్ని ప్రకటించాలి. వాక్యము చదువుతున్నప్పుడు మాత్రమే వెలుగు కలుగుతుంది. మనిషి మారాలి అంటే నూతనంగా జన్మించాల్సిందే. మనము వెలుగై మనలోని చీకటిని పోగొట్టాలి. భార్య తన వెలుగు చేత భర్తను ప్రభువు కోసము సంపాదించుకోగలదు. ఊరికే గొడవ పెట్టుకున్నంత మాత్రాన ఎవ్వరూ మారరు అని వాక్యం సెలవిస్తుంది. ఆత్మలో నిద్రలో ఉన్న వాళ్ళంతా మేలుకోవాలి. క్రీస్తు మన మీద ప్రకాశిస్తాడు. మనము ఆత్మలో మేల్కోవాలి. క్రీస్తు వెలుగును మన మీద ప్రకాశించేటట్లు ఉండాలి. యేసయ్య తెలియని వారి బ్రతుకు చీకటి. నీవు యేసయ్య ముందు విశ్వాసివి అయితే నీవు వెలుగు. ఆ వెలుగు మనలో ఎంతో మంచిని నింపుతుందండి. నీతి, సత్యము మనలో ఉంటాయి. నీతి అంటే సరి అయిన సంబంధాలతో జీవించడము. సత్యం అంటే మన జీవిత ద్వారా జీవించేది సత్యము. యేసయ్యకు ఏది ఇష్టము, ఏది ఇష్టం లేదు అనే వివేచన వెలుగు ద్వారా మనకు వస్తుంది. ఆ వెలుగులో మన ఉద్దేశాలు, ఆలోచనలు అన్నీ పరీక్షించుకోవాలండి. క్రీస్తు వెలుగు చీకటి అంతటిని తీసివేస్తుంది. వెలుగు ద్వారానే మనకు స్వస్థత కలుగుతుంది. పౌలు గారు అంటున్నారు, నిద్రిస్తున్న నీవు మృతులలో నుండి మేలుకో, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు అంటున్నారు. మనం యేసయ్య వెలుగులో ఉన్నాము, లోకం చీకటిలో ఉంది. ఈ వాక్యంలో మనకు చాలా ప్రాముఖ్యమైన వచనము, నిష్ఫలమైన అంధకార
అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి అనే మాట. ఈ లోకంలో మనము జీవించే జీవితము పరలోకానికి మనల్ని ముద్ర వేస్తుంది. విశ్వాసి స్వభావము వెలుగు చీకటి కాకూడదు అని వాక్యం సెలవిస్తుంది. ఒక మనిషి దేవుని వెలుగు లేనప్పుడు అతను చీకటిగా బ్రతుకుతారు. మనుషులు ఈ లోకంలో పుట్టినప్పటి నుండి సత్యాన్ని కనుక్కోలేని వారిగానే ఉంటున్నారండి. అసలు జీవితం అంటే ఏంటి, ఎక్కడ నుండి వచ్చాము, ఎక్కడకు వెళతాము అనే సంగతులు మనుషులు ఆలోచించరు, తెలియదు కూడా. మనిషి సహజంగా చీకటిలోనే జీవించి చీకటిలోనే చనిపోతున్నారు. క్రీస్తు లేని బ్రతుకు చీకటి. యేసయ్య మనలో లేకుండా మన ఆత్మకు వివేచన అనేది ఉండదండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తే, నీ కన్ను చెడినట్లయినా నీ దేహమంతయు చీకటిమయమగును, నీలోని వెలుగు చీకటిగా మారినచో ఆ చీకటి మహాఘోరమైనది. మనలో దేవుడు ఏర్పరచిన వెలుగు చీకటిగా మారితే ఆ చీకటి ఘోరమైనది అని వాక్యం సెలవిస్తుంది. కానీ యేసయ్య అంటున్నారు, నేను లోకమునకు వెలుగు, నన్ను వెంబడించేవారు చీకటిలో ఉండక జీవపు వెలుగై ఉంటారు అని అంటున్నారు. దేవుని సృష్టి జీవము, మరణము, నిత్యత్వము అన్నింటినీ దేవుడే మనకు చూయిస్తారు. ఈ జీవితము ఉద్దేశం ఏంటి అని ప్రభువే మనకు అర్థం నేర్పిస్తారు. మరణము, నిత్యత్వము ఈ రెండిటి జ్ఞానం మనకు నేర్పించేవాడు దేవాది దేవుడు మాత్రమే. యేసయ్య మనకు వెలుగుగా ఉండడమే కాకుండా మనలను కూడా వెలుగుగా చేశారు. ఈ చీకటి లోకంలో వెలుగుగా ఉన్న మనము ప్రతిబింబించాలి. యేసయ్య మీరు లోకానికి వెలుగై ఉన్నారు అంటున్నారు. కొండ మీద ఉన్న పట్టణము కనిపించకుండా ఉంటుందా అంటే ఉండదు కదండి. అలాగే వెలుగు సంబంధులు కూడా. వెలుగుకు ఫలితము మంచితనము, నీతి, సత్యము. మంచితనము అంటే మంచి గుణం కలిగి ఉండడము, దయ కలిగి ఉండడము, ఇతరులకు సహాయం చేసే మనస్సు కలిగి ఉండడము, సమాధానం కలిగి ఉండడము, మంచి అవగాహన కలిగి ఉండి ఇవి మంచితనము అంటే ఇతరులతో మర్యాదగా చూడడము, ఇతరులలో మంచిని గుర్తించి ప్రోత్సహించడము, క్రమశిక్షణ కలిగిన మనస్సు ఇవన్నీ మంచితనం అండి. న్యాయం కోసము నిలవడము, అందరితో సమాధానంగా ఉండే మనస్సు కలిగి ఉండాలి అని దేవాది దేవుడు చెప్తున్నారు. కానీ కొంతమందికి ఎవరిని ప్రోత్సహించే మనస్సే ఉండదండి, ఎవరితో సమాధానంగా ఉండే మనస్సే ఉండదండి. అందరితో గొడవలు, ఎవ్వరిని ప్రోత్సహించరు, వాళ్ళు మాత్రమే పైగా ఉండాలని వాళ్ళ ఆలోచన కలిగి ఉంటారు. అది మంచితనం కాదు అని వాక్యం సెలవిస్తుంది. నీతి అంటే సరి అయినది చేయడము, సరిగ్గా ఉండడము, సంబంధాలలో యథార్థత కలిగి ఉండడము. నీతి దేవునికి లోబడాలి, మానవులకు సేవ చేయాలి. ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ బాగున్నాను అనుకుంటే అది మన సొంత నీతి అండి. అది మురికి గుడ్డలతో సమానం అంటున్నారు దేవాది దేవుడు. క్రైస్తవ నీతి మన జీవిత విధానంగా ఉండాలి. ఎందుకంటే క్రైస్తవుల నీతి ఒక డిఫరెంట్గా ఉంటుందండి. ఆ నీతి మనము అనుసరించుకోవాలి. దేవుని నీతే మన నీతిగా మారాలి అని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ మనలో లోపిస్తే మన నీతి గర్వానికి, అహంభావానికి నడిపిస్తుంది. స్వంత నీతి పరిసయ్యుడు ప్రార్థన లాంటిది. ఎందుకంటే పరిసయ్యుడు ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే, సుంకరిని చూసి దేవా నేను గొప్పవాడిని, సుంకరి పాపి, ఆ సుంకర లాంటి వాడిని కాదు నేను అంటున్నాడు గర్వముతో. అది దేవునికి ఇష్టం లేనిది. క్రీస్తునందు నీతిమంతులుగా చేయబడిన వారే దేవుని దృష్టిలో అసలు నీతిమంతులు. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే నీ నీతి అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అని యేసయ్య అంటున్నారు. సత్యము జీవించేది. యోహాను సువార్త 8వ అధ్యాయం 31, 32 వచనాలు మనం చూస్తే, మీరు నా మాటపై నిలిచియున్నచో నిజముగా మీరు నా శిష్యులై ఉందురు, మీరు సత్యమును గ్రహించెదరు, సత్యము మిమ్ము స్వతంత్రులను చేయును అనెను. యేసయ్య మన అందరి నుండి సత్యాన్ని కోరుకుంటున్నారు. సత్యము చెడ్డతో ఎప్పుడు రాజీ పడదండి. కీడుగా కనిపించే ప్రతి దానికి దూరంగా ఉంటుంది సత్యం. మనం సత్యంలో ఆనందించే వాళ్ళుగా ఉండాలి.
మనలను సత్యము స్వతంత్రులుగా చేస్తుంది. దేవుని వాక్యమే సత్యము. యేసయ్య అన్నారు, నేనే సత్యం, మార్గం, జీవమని. ఈ వాక్యం మనల్ని సందేహాల నుండి, నిరాశ, నిస్పృహల నుండి విడుదల చేయాలి. అందుకే మనము వాక్యం మందు దేవుని మాట యందు విశ్వాసముంచి మంచితనము, నీతి, సత్యము కలిగి జీవించాలని ప్రార్థించుకోవాలండి. మన కోసం ప్రాణత్యాగం చేసిన యేసయ్య మనల్ని వెలుగు సంబంధులుగా ఉంచాలని, చీకటిని పారద్రోలే వాళ్ళంగా మనం ఉండాలని ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థించుకుందామండి. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.